అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రమేష్. ఇదివరకు వీడియోస్ పెట్టాను నేను ఏవి రిసీవర్ మీద. మా ఇంట్లో ఉండే సెటప్ అంతా వీడియోస్ పెట్టాను, చాలామంది చూసే ఉంటారు. ఏవి రిసీవర్కి అసెంబుల్డ్ యాంప్లిఫైర్కి అలా డిఫరెన్స్ ఏమంటే చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. అసెంబుల్డ్ యాంప్లిఫైర్స్ అంటే మనం లోకల్లో చేయించుకుంటాం కదా, అది అసెంబుల్డ్ యాంప్లిఫైర్స్. దాంట్లో 5.1, 5.2 లేదంటే 7.1, 7.2 వరకే సపోర్ట్ చేస్తాయన్నమాట. 9.2 కానీ 11.2 కానీ 9.2 అలా వచ్చేసి మనకు అసెంబుల్డ్ యాంప్లిఫైర్లో అవైలబుల్గా ఉండవండి. మ్యాక్సిమం వచ్చి 7.2 వరకు అయితే అసెంబుల్డ్ యాంప్లిఫైర్లో అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మెయిన్ డిఫరెన్సెస్ వచ్చేసి ఏవి రిసీవర్కి అసెంబుల్డ్ యాంప్లిఫైర్ గురించి టాపిక్ అంతా. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏవి రిసీవర్ అనేది చాలామందికి ఐడియా ఉండకపోయి ఉండొచ్చు, కొంచెం చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఏవి రిసీవర్ అంటే మ్యాక్సిమం మనకు వచ్చేసి వీడియో క్లారిటీ కావచ్చు, ఆడియో కావచ్చు, రెండు విధాలుగా మనకు యూజ్ అవుతాయి. ఏవి రిసీవర్లో మనం మంచి ఏదైనా కంటెంట్ మూవీ పెట్టామంటే వీడియో ప్లస్ ఆడియో రెండు డివైడ్ చేసి మనకు ఏవి రిసీవర్ ద్వారా పంపిస్తుంది. అదే అసెంబుల్డ్ యాంప్లిఫైర్ అయితే ఓన్లీ ఆడియో పర్పస్కి అయితే అది యూస్ఫుల్ అవుతుంది. అసెంబుల్డ్ యాంప్లిఫైర్ ఏవి రిసీవర్ అయితే వీడియో క్లారిటీ పెరుగుతుంది, ప్లస్ ఆడియో కూడా డివైడ్ కానీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది మెయిన్ డిఫరెన్సెస్ వచ్చేసి. ఏవి రిసీవర్ వచ్చేసి కొంచెం థియేటర్ ఫీలింగ్ ఉంటుంది. ఎఫెక్ట్స్ కానీ సరౌండ్స్ కానీ మనకు అట్మాస్ అవైలబుల్గా ఉంటుంది ఏవి రిసీవర్లో. ఏ రకంగా తీసుకున్నా కూడా మనకు థియేటర్ ఎఫెక్ట్ అయితే 100% ఉంటుంది ఏవి రిసీవర్లో. అదే అసెంబుల్డ్ యాంప్లిఫైర్లో వచ్చేసి ఓన్లీ ఆడియో పర్పస్ ఉంటుంది, ఆడియో వరకే. అది వీడియోకి అయితే ప్రాసెస్ చేయదు, ఓన్లీ ఆడియో వరకు ప్రాసెస్ చేస్తుంది. అది అట్మాస్ అయితే దాంట్లో ఇంతవరకు రిలీజ్ చేయలేదు. మేము ఇదివరకు కూడా అసెంబుల్డ్ యాంప్లిఫైర్ వాడేవాళ్ళం 5.2. దాని తర్వాత ఇది అప్గ్రేడ్ అయ్యామన్నమాట ఏవి రిసీవర్కి. ఇది ఆడియో వీడియో రెండు రకాలుగా యూస్ఫుల్ అవుతాయి అనమాట ఏవి రిసీవరు. చాలామందికి ఇది బడ్జెట్ ఎక్కువగా ఉంటుంది, కాస్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అసెంబుల్డ్ ప్రిఫర్ చేసుకుంటారు, మంచిదే. కాకపోతే ఇంకొంతమందికి అట్లొచ్చి ఏవి రిసీవరు ఏ విధంగా అది యూస్ఫుల్ అవుతుంది ఎట్లా అనేది కూడా చాలామందికి తెలిసిండకపోయి ఉండొచ్చు. ఏవి రిసీవర్ అనేది ఎట్లా వాడాలి, అది దాని విషయం ఏమి, అది దేనికి యూస్ఫుల్ అనేది తెలియక చాలామంది అసెంబుల్డ్కి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ నాకు తెలిసినంత వరకు అయితే నేను 5.2 అనే యాంప్లిఫైర్, అసెంబుల్డ్ యాంప్లిఫైర్ వచ్చేసి ఒక 4-5 years వాడాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఏవి రిసీవర్కి అప్గ్రేడ్ అయ్యాను అనమాట. ఇది మోడల్ నెంబర్ వచ్చేసి 4700 అండి, డెనాన్ కంపెనీ. నాకు తెలిసినంత డెనాన్ మెరాన్స్ రెండు వచ్చేసి ఈక్వల్ కంపెనీసే. డెనాన్కి మెరాన్స్కి తేడా ఏమంటే డెనాన్ వచ్చేసి కొద్దిగా కాంపాక్ట్ సైజులో ఉంటుంది, హైట్ తక్కువ ఉంటుంది. విడ్త్ ప్లస్ డెప్త్ రెండు ఒకటే. డెనాన్ మెరాన్స్ వచ్చేసి కొద్దిగా హైట్ ఉంటుంది, ఒక అవుట్పుట్ ఒక 5 watts ఎక్స్ట్రా ఉంటుంది మెరాన్స్కి, అంతకు మించి వేరే ఏం లేదు. 5 watts అనేది పెద్దగా తేడా ఉండదండి, రెండు ఈక్వలే నాకు తెలిసినంత. కాకపోతే డెనాన్ కొంచెము హైట్ ఎక్కువ ఉంటుంది, కొద్ది కాస్ట్ కూడా అది ఎక్కువ ఉండొచ్చు. బట్ అవుట్పుట్ పరంగా ఏ రకంగా తీసుకున్నా కూడా రెండు ఈక్వలే అండి. నాకు తెలిసినంత ఇప్పుడు మార్కెట్లో ఈ రెండు బాగా మూమెంట్ బాగున్నాయి. ఇంకా పయనీరు, ఆంకియో, తర్వాత సోనీ ఇలాంటివి కూడా ఉన్నాయి ఏవి రిసీవర్స్. అవి కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ నాకు తెలిసినంత నేను వాడే బ్రాండ్ వచ్చేసి డెనాన్ కంపెనీ. ఇవి వచ్చేసి ఏవి రిసీవర్ చూడండి మీరు, 9x200 watts ఉంది కదా, ఇది ఓన్లీ 4 ohmsకే అండి సపోర్ట్ చేసేది. 200 watts అవుట్పుట్ అనేది చాలా మంది తెలియక 8 ohms కూడా అది ఈచ్ ఛానల్ 200 watts అని అనుకుంటారు, కానీ తప్పండి. ఇది 4 ohms వరకే సపోర్ట్ చేస్తుంది. 8 ohmsకి గలకి వెళ్ళామంటే నాకు తెలిసినంత వరకు 100-120 ohms, 100 లేదా 120 watts వరకే వర్క్ జరగచ్చు 8 ohms స్పీకర్స్ మనం యూజ్ చేసామంటే. అదే 6 ohms అయితే 150 watts వరకు వర్క్ అవుతాయి. 4 ohmsకి వచ్చేసి 200 watts ఇచ్చాడండి. ఇది చాలామంది ఇది 8 ohmsకి 200 watts కదా, మంచి అవుట్పుట్ అని అనుకోవచ్చు, కానీ తప్పండి. దీన్ని మీరు ఏమున్నా కూడా దీంట్లో ఉండే ప్రీఅవుట్స్ చెక్ చేసుకోండి. ప్రీఅవుట్స్ ద్వారా మీరు అడిషనల్గా ఇట్లా పవర్ యాంప్స్, ఇట్లా సబ్ యాంప్లిఫైర్స్ ప్రీ యాంప్లిఫైర్స్ ఇలా మీరు తయారు చేసుకొని మీరు ప్రీఅవుట్ కనెక్షన్ చేసుకున్నారంటే 300 watts కానీ 250 watts కానీ 8 ohmsకి మీరు యూస్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మీరు ఏవి రిసీవర్ కనుక మీరు కనెక్ట్ చేశారంటే మటుకు డెఫినెట్గా ఏవి రిసీవర్ హీట్ ఎక్కుతుంది. మీరు 8 ohms వాడచ్చు,
8 కానీ 4 కానీ 6 కానీ ఏ ఓమ్స్ అయినా కూడా మీకు వర్క్ అయితే అవుతాయి, అవుట్పుట్ అయితే వస్తుంది. కాకపోతే మీరు 80 వాల్యూమ్ 80 90 100 పెట్టినా కూడా అంత అవుట్పుట్ అయితే ఉండదు. మ్యాక్సిమం మీరు ఏవి రిసీవర్ కొనాలనుకునే వాళ్ళైతే డెఫినెట్గా అవుట్పుట్లు ఉండేటి చూసుకోండి. అవుట్పుట్లు బ్యాక్ సైడ్ ఉంటాయి, దానికి ఎలా ఉంటాయి అనేది మీకు ఒకసారి వీడియోలోనే చూపిస్తాను, చివరిలో చూడండి. అవుట్పుట్ అంటే మీకు 9 ఛానల్, ఇది యాక్చువల్గా అయితే 11.2 ప్రాసెసర్ అండి. ఇది చూసి ఇక్కడ కనబడుతుంది కదా, 11.2 ప్రాసెసర్ ఇది. బట్ వాడు ఇచ్చింది వచ్చేసి 9.2 అనమాట. 2 అడిషనల్గా మనకు ప్రియాంప్ ఇమ్మని చెప్పి వాడు ఇచ్చాడు అనమాట. అంటే 11 ఛానల్స్కి మనకు వెనకాల కనెక్ట్ చేస్తే వర్క్ కావు, ఓన్లీ 9 ఛానల్స్కే వర్క్ అవుతాయి. అడిషనల్గా 2 ఛానల్స్ వచ్చేసి మనము ఇట్లా ప్రియాంపులు మనకు బ్రాండెడ్లో ఉన్నాయి, మెరాన్స్లో ఉన్నాయి ప్రియాంపులు, వేరే కంపెనీల్లో కూడా ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి. దానికి తీసుకునేసి ఆ 2 ఛానల్ అనేది మీరు అడిషనల్గా ఇవ్వాల్సి వస్తుంది. మేమేం చేసామంటే 11.2 ఛానల్ కాబట్టి 11.2 ఛానల్ మేము ప్రియాంపుల్కి ఇచ్చామన్నమాట. మొత్తం 11 ఛానల్స్ ఇవి రన్ అవుతున్నాయి. 2 వచ్చేసి 11 ఛానల్స్ సంబంధించిన ప్రియాంప్స్. ఇది 6 సబ్ ఊఫర్స్. ఈ యొక్క సబ్ ఊఫర్లోనే 6 సబ్ ఊఫర్స్ రన్ అవుతున్నాయి అనమాట. ఇదొక్క పవర్ యాంప్లోనే, అది మెయిన్ అండి. ప్లస్ ఇదివరకు చెప్పినట్టుగా 9.2 ప్లస్ 2 ఛానల్స్ ప్రీ అవుట్ అని చెప్పాను కదా, అది సెట్టింగ్స్లోకి మీరు వెళ్ళారంటే, ఈ సెట్టింగ్స్ ఏవి రిసీవర్ ఉన్న వాళ్ళకి ఐడియానే ఉంటుంది. స్పీకర్ సెక్షన్లోకి వెళ్ళారంటే చాలామంది తెలియక ఆర్సీ పెట్టుకుంటారండి. మీరు ఇట్లా ఓపెన్ హాల్లో మీరు యూస్ చేస్తున్నారు ఏవి రిసీవర్ అంటే, మీరు ఆర్సీ పెట్టుకున్నారంటే అవుట్పుట్ మొత్తం పడిపోతుంది. అవుట్పుట్ 0 అండి. మీరు 90 వాల్యూమ్ పెట్టండి, 100 వాల్యూమ్ పెట్టండి, సరౌండింగ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏమీ ఉండవు. నేను చాలా ప్రాక్టికల్గా ఈ ఏవి రిసీవర్ దాదాపుగా మేము 1 ఇయర్ నుంచి వాడుతున్నాను. ఇది నాకుండే ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇది కరెక్ట్ రాంగో మనకైతే తెలియదు, కానీ నాకుండే ఎక్స్పీరియన్స్ పరంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, బట్ నేను చెప్పింది ఎంతవరకు అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అది ఓకే అంటే ప్రొసీడ్ కానీ, నో ప్రాబ్లం. నాకైతే ఏవి రిసీవర్ హీట్ కావడం కానీ, మూవీ చూసేవాడు మధ్యలో షట్ డౌన్ కావడం కానీ, ఇదివరకు ఏ ప్రాబ్లం లేదండి. దీనికి మీరు నమ్ముతారా లేదో 12 సబ్ ఊఫర్స్ 13 ఛానల్స్ కనెక్షన్ ఇచ్చానండి దీనికి. ఈ ఏవి రిసీవర్కి బ్యాక్ సైడ్ మీకు కావాలంటే చూపిస్తాను నేను. 12 సబ్ ఊఫర్స్ రన్ అవుతున్నాయి ఈ ఏవి రిసీవర్ ఒక్కటే, ప్లస్ 13 ఛానల్స్. ఇది ఎట్లా పాసిబిలిటీ అంటే ప్రీ అవుట్లు అనేది ఇంపార్టెంట్ అండి. చాలామంది బడ్జెట్ తక్కువలో తీసుకుందామని చెప్పేసి ప్రీ అవుట్ సెక్షన్ లేనిది తీసుకుంటారు. దాని తర్వాత అది మనం సేల్ చేయలేక దాన్ని మళ్ళీ ఇంకోటి అప్గ్రేడ్ కావాలంటే మళ్ళీ డబ్బులు పెట్టుకోవాలి, ఇవన్నీ ప్రాబ్లం అవుతాయి. కాబట్టి మ్యాక్సిమం వెనకాల ప్రీ అవుట్ సెక్షన్ ఉండేది మీరు పర్చేస్ చేయడానికి చూడండి. ప్రీ అవుట్ సెక్షన్ అంటే మీకు తక్కువ బడ్జెట్లో పోయారనుకోండి, 2 ప్రీ అవుట్లే ఉంటాయి. 2 ప్రీ అవుట్స్ ఉన్నాయంటే వేస్ట్. ఇది జస్ట్ ఫర్ ప్రాసెసర్. ఇది ఏవి రిసీవర్ అనేది ప్రాసెసర్. మీకు వెనకాల స్పీకర్ కనెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి పెట్టి మనకు అవుట్పుట్ రాలేదు, నేను 70 పెట్టాను 80 పెట్టాను, సరౌండింగ్ ఎఫెక్ట్స్ లేవు అంటే తప్పండి. ఇది జస్ట్ ఒక కంప్యూటర్ అనుకోవచ్చు మీరు. దీనిలో చిప్ ఉంటుంది, డాల్బీ డిజిటల్ కానీ, డాల్బీ అట్మాస్ కానీ, ఐమాక్స్ ఎన్హాన్స్డ్ కానీ, డాల్బీ అట్మాస్, ఆరో 3D, ఇవన్నీ చిప్పులు ఉంటాయి అన్నమాట. బ్రాండ్ సర్టిఫికేషన్ చేసిన బోర్డ్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఇది ఓన్లీ ప్రాసెస్సే చేస్తుంది, అంతేగాని దీని ద్వారా మనకు అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది తప్పు. ఇది మీరు ఎప్పుడే కానీ దీనికి డైరెక్ట్ స్పీకర్ కనెక్షన్స్ ఇవ్వద్దండి. మీరు ఇట్లా ప్రీ యాంప్లిఫైర్స్ అయితే తయారు చేయించుకోండి. మీకు దగ్గరలో 5.1 అట్లా చేసే వాళ్ళు దగ్గరికి వెళ్ళారంటే మాకు ప్రీ యాంప్ చేయించుకుంటే బెస్ట్గా ఉంటుంది. ప్లస్ ఇది ఓవర్ హీట్ కాదు. మీరు దీనికి స్పీకర్స్ ఇచ్చారంటే మటుకు ఓవర్ హీట్ అవుతుంది, షట్ డౌన్ అవుతుంది. ఇలా ఫ్యాన్స్ యూజ్ చేయండి. ఇది బ్రాండెడ్ ఫ్యాన్స్ అండి. ఇది 2 ఫ్యాన్స్ ఉన్నాయి మొత్తం దీని కింద. మీకు ఎంతమంది లాస్ట్ వీడియో చూపించాను. ఇది ఒక్కొక్కటి 3000 పడిందండి ఫ్యాన్. ఇది మేడ్ ఇన్ యూఎస్. ఇది ఇన్ఫినిటీ ఏసీ ఇన్ఫినిటీ. ఇది ఇప్పుడు 1 ఇయర్ నుంచి వాడుతున్నాను. వైబ్రేషన్ ఉండదు, ప్లస్ సౌండ్ ఉండదు. దీనికి రబ్బర్ బుష్లు వస్తాయి అన్నమాట. ఈ విధంగా 2 ఫ్యాన్స్ ఉన్నాయండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక ఫ్యాన్ ఉందండి. మొత్తం 2 ఫ్యాన్స్ వాడుతున్నాను నేను. ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఐసులు కూల్గా ఉంటాయి, మీకు లైఫ్ బాగుంటుంది. మీకు ఎన్ని ఇయర్స్ అయినా కూడా ప్రాబ్లం అయితే ఉండదు.
మ్యాక్సిమం ఏవి రిసీవర్ 4 ఏళ్ళు 5 ఏళ్ళు వస్తే చాలా గొప్ప అంటారు, కానీ మీరు దీనికి స్పీకర్ కనెక్షన్స్ ఇచ్చారంటే 2 ఏళ్ళకే ఐసీలు కాలిపోవడం, బోర్డులు కాలిపోవడం, దీన్ని పక్కన పడేయాల్సి వస్తుంది. దీనికైతే స్పీకర్ కనెక్షన్స్ ఇవ్వకుండా మీరు ఇట్లా ప్రియాంప్స్ కానీ బ్రాండెడ్ అయినా తీసుకోండి, లేదంటే ఇట్లా అసెంబుల్ అయినా తయారు చేయించుకోండి. ఇట్లా చేయించుకున్నారంటే అవుట్పుట్ మీకు 20-30 వాల్యూమ్లోనే మంచి హై అవుట్పుట్ ఉంటుంది. సరౌండింగ్ ఎఫెక్ట్స్ బాగుంటాయి, చాలా బాగుంటాయి. మేము వాడేది సెంటర్ ఛానల్ వచ్చేసి 16 ohms అండి. ఇది చాలామంది 4 ohms 6 ohms 8 ohms మ్యాక్సిమం వాడతారు ఇళ్ళల్లో. మేము 16 ohms వాడుతున్నాం సెంటర్ ఛానల్లో. అదే 16 ohms మేము ఏవి రిసీవర్కి పెట్టామంటే ఇది ఓవర్ హీట్ ఎక్కిపోయి తొందరగా బోర్డులు కాలిపోతాయి. ఇట్లా మేము ప్రియాంప్ సెక్షన్ ద్వారా మేము ఇచ్చాం కాబట్టి మాకైతే ఇంతవరకు ప్రాబ్లమే లేదు. అవుట్పుట్ 300 RMS అండి. 16 ohms 300 RMS, వీడు ఇచ్చింది ఇక్కడ 200 RMS, ఓన్లీ 4 ohms. దీంట్లో 16 ohms 300 RMS. మీరు క్యాల్కులేషన్ చేసుకోండి ఎంత అవుట్పుట్ అనేది. మేము ఓన్లీ సిగ్నల్సే వాడుతున్నాం. ఏవి రిసీవర్ ద్వారా ఓన్లీ సిగ్నల్స్ తీసుకొని ఆ సిగ్నల్స్ ఈ ప్రియాంపుల్కి ఇచ్చేసి, ప్రియాంపుల్ నుంచి స్పీకర్లకు ఇచ్చేసి, ఈ విధంగా సరౌండింగ్ స్పీకర్స్ చూస్తున్నారు కదా, ఇది టవర్ స్పీకరు, సెంటర్ ఇది ఒకటి, ఇక్కడ ఉన్నాయి, సరౌండింగ్ బ్యాక్ ఉన్నాయి, అట్మాస్ సీలింగ్లో ఉన్నాయి, అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఇవన్నీ టోటల్ 13 ఛానల్స్ ఉన్నాయి. ఈ సబ్ ఊఫర్స్ అండి, టోటల్ 12 సబ్ ఊఫర్స్ ఉన్నాయి. ఇది సెంటర్ ఛానల్ సబ్ ఊఫరు. ఈ సిగ్నల్స్ అన్నీ మేము ఏవి రిసీవర్కి ఇచ్చామన్నమాట. ఓన్లీ RCA కేబుల్స్ ద్వారా తీసుకొని ఈ ప్రియాంపుల్కి ఇచ్చి, ప్రియాంపుల్ నుంచి స్పీకర్లకు ఇచ్చి వాడుతున్నాం. దీంట్లో మేము వాడేది ఏమంటే ఓన్లీ సిగ్నల్స్ ఒకటే తీసుకుంటున్నాం. ఇది ఓన్లీ ప్రాసెసర్ అన్నమాట, లైక్ కంప్యూటర్ CPU అనుకోవచ్చు, అంతే. మెయిన్ వచ్చేసి ఏవి రిసీవర్కి అసెంబుల్ యాంప్లిఫైర్కి అది డిఫరెన్స్. దీంట్లో అయితే లాట్ ఆఫ్ వెనకాల వచ్చేసి మనకు HDMI కనెక్షన్స్ ఉంటాయి, చాలా సిగ్నల్స్ ఉంటాయి. ఇంకా మనం అసలు ఇది లేదు అనేది ఉండదండి. అన్ని సిగ్నల్స్ వెనకాల బ్యాక్ సైడ్ ఉంటాయి. మీకు ఒకసారి చూపిస్తాను నేను. ఇది 8K వీడియో కూడా మనకు రన్ అవుతాయి అన్నమాట. 8K వీడియోస్ కూడా రన్ చేసుకోవచ్చు, దీంట్లో సపోర్ట్ చేస్తుంది. బట్ మనకి 8K వీడియోస్ లేవండి. HDR10+, డాల్బీ విజన్ ఇవన్నీ పనిచేస్తాయండి దీంట్లో. దీంట్లో ఉండే కంటెంట్లు అన్నీ 100% పక్కా పనిచేస్తాయి. ఐమాక్స్ అనేది ఇప్పుడు లేటెస్ట్గా లాంచ్ అయిందండి. దానికి తగ్గ ప్రొజెక్టర్ కానీ, దానికి తగ్గ టీవీ కానీ కూడా మస్ట్ ఉండాలండి. ఏవి రిసీవర్ మీరు టాప్ మోడల్ తీసుకునేసి టీవీ బేసిక్ మోడల్ ఉందంటే సపోర్ట్ చేయలేదంటే వేస్ట్ అండి అది. ఇది మీరు టాప్ తీసుకోవాలి. చూసే వీడియో ఏదైతే ప్రొజెక్టర్ కానీ టీవీ కానీ టాప్ తీసుకోవాలి. ఇది మాకు 85 inches అండి, సోనీ మినీ LED. ఇది మాకు 6 lakhs పడింది. ఇది డాల్బీ విజన్ అండి. ఇది వచ్చేసి ఆర్డీసీలో మేమైతే పెట్టలేదండి. ఆర్సీ జోలికి మేము మాన్యువల్లో పెట్టాను. మాన్యువల్లో చూడండి అన్ని ప్రీఅవుట్ సెక్షన్స్ ఉన్నాయి మొత్తం. మేము అన్ని ప్రియాంపులు వాడుతున్నాం కాబట్టి ఇవన్నీ ప్రీఅవుట్ సెక్షన్స్, ప్రీ ఉన్నాయి చూడండి. అక్కడ వచ్చేసి మోడ్ వచ్చేసి ప్రీఅవుట్ సెక్షన్లో పెట్టాము. లేదు మనం 9.1 ఛానల్ పెట్టామంటే ఇది ప్రీఅవుట్ కాదు కదా మనం పెట్టింది ప్రీఅవుట్. ఏవి రిసీవర్కి అయితే మనం స్పీకర్ కనెక్షన్స్ ఇవ్వలేదు కాబట్టి మనము ప్రీఅవుట్స్ సెలెక్ట్ చేసుకున్నాము. అట్మాస్, సరౌండింగ్ బ్యాక్, ఫ్రంట్, లెఫ్ట్ అన్ని టోటల్ ప్రీఅవుట్ సెక్షన్స్కి వెళ్ళిపోయాయి. ఫ్లోర్లో వచ్చేసి మనకు 5 ఛానల్ ప్లస్ సబ్ ఊఫర్. ఓకే, హైట్స్లో 4 ఛానల్స్ ఉన్నాయి. సీలింగ్ అండి ఇది అట్మాస్ 4 ఛానల్స్, బట్ మేము 6 పెట్టాం సీలింగ్కి. ఇక్కడ 1, అక్కడ మూలన 1, 2, 3, 4 అట్లే రేర్లో కూడా 2 ఉన్నాయండి. రేర్లో 2 ఉన్నాయి. ఇది సిరీస్ చేసాం ఫ్రంట్ అట్మాస్. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 2 సిరీస్ చేసాం. 6 వచ్చేసి అట్మాస్ అండి. సిరీస్ చేసాం కాబట్టి అట్మాస్ వచ్చింది. ఇక్కడ లేఅవుట్ వచ్చేసి టాప్ ఫ్రంట్ అట్మాస్, టాప్ రేర్ అట్మాస్. ఇది సెట్టింగ్ స్పీకర్స్లో యాంప్ సెట్టింగ్ అండి ఇది. పోతే నెక్స్ట్ వచ్చేసి స్పీకర్ కాన్ఫిగరేషన్ వచ్చేసి చూసారండి, అన్ని స్మాల్ పెట్టేసాం. టోటల్ స్మాల్ ఉన్నాయండి, అన్ని స్మాల్.
డిస్టెన్స్ కూడా ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయండి. మాకు మా హాల్ తగ్గట్టుగా మేము డిస్టెన్స్ ఫస్ట్ వచ్చేసి ఇది మీటర్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఫీట్ పెట్టుకోవచ్చు. మేము ఫీట్ పెట్టుకునేవాడిని. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఫీట్ ఉంది కదా, మీటర్స్ కాదు, ఫీట్ పెట్టుకున్నారంటే మీరు ఈజీగా క్లారిటీగా అర్థమవుతుంది. మా హాల్ తగ్గట్టుగా మేము డిస్టెన్స్ మెయింటైన్ చేసాం. సబ్ వూఫర్ ఎంత డిస్టెన్స్లో ఉంది, సరౌండింగ్ ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది మేము డిస్టెన్స్ మెయింటైన్ చేసాము. ఇకపోతే స్పీకర్ లెవెల్స్ అండి. ఈ స్పీకర్ లెవెల్స్ విషయానికి వస్తే చూడండి, అవుట్పుట్ మొత్తం పెంచుకున్నాం మేము. చాలామంది అవుట్పుట్ పెంచితే ఏవి రిసీవర్కి హీట్ ఎక్కిపోతుంది అనేసి చాలామంది ప్రీఅవుట్స్ పెంచుకోరండి. బట్ మనం ప్రియాంప్లు ఇవి కనెక్ట్ అవుట్పుట్ ఇచ్చేసరికి మనం ఇవి కొద్దిగా పెంచుకుంటే సరౌండింగ్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగుంటాయి. మీరు అక్కడ ప్రీఅవుట్ సెక్షన్స్ చూస్తున్నారు కదా, మనం డైరెక్ట్ ఏవి రిసీవర్కి ఇవ్వలేదు, ఇటు ప్రీఅవుట్ సెక్షన్స్కి ఇచ్చాం కాబట్టి, ప్రియాంప్కి ఇచ్చాం కాబట్టి మనము అవుట్పుట్లు పెంచుకున్నామంటే ఇక్కడ మనం కంట్రోలర్స్ ఉన్నాయన్నమాట. ఈ కంట్రోలర్స్ ద్వారా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. మనం సరౌండింగ్, బ్యాక్, ఫ్రంట్, సెంటర్ అట్లా మనం కంట్రోల్ చేసుకుంటూ మనము మూవీ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇట్లా సబ్ వూఫర్లు కంట్రోల్ చేసుకోవచ్చు, మనము ప్రియాంపులో ఈ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు. మనం అవుట్పుట్లు వదిలితేనే అక్కడ మనం ఏవి రిసీవర్ వాడు అవుట్పుట్స్ డిజిబుల్స్ ఇచ్చింది, మనకు వాల్యూమ్ పెంచుకోవడానికి డిజిబుల్స్ ఇచ్చాడనమాట. చాలామంది అది ఆర్ఎస్సీలో పెడతారు. ఆర్ఎస్సీలో పెట్టిన తర్వాత ఆ డిజిబుల్స్ అన్నీ మైనస్కి వెళ్ళిపోతాయి. మైనస్కి వెళ్తే సరౌండింగ్ ఎఫెక్ట్స్ ఉండవు, మనకంత మజా ఉండదన్నమాట. సరౌండింగ్ ఎఫెక్ట్సే అసలు మనకు వినపడదు. కాబట్టి ఖచ్చితంగా మనము తప్పకుండా ప్రీఅవుట్ సెక్షన్ అనేది మనము ప్రియాంప్ మనం యూజ్ చేసేసరికి ప్రీఅవుట్ సెక్షన్ కూడా మనం పెంచుకోవాలని వస్తుంది. అందుకే మేము అన్నీ +6 అట్లా పెట్టామన్నమాట. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సెంటర్ ఛానల్, ఫ్రంట్, లెఫ్ట్, రైట్ అన్నీ మేము పెంచుకున్నాం. డిజిబుల్స్ పెంచిన దానివల్ల మాకు ప్రీఅవుట్ సెక్షన్ 20, 25, 30 వాల్యూమ్లోనే అవుట్పుట్ అయితే చాలా ఎక్సలెంట్ అవుట్పుట్ వస్తుందన్నమాట. లేదనుకోండి 70, 80 పెట్టాలని వస్తుంది. నెక్స్ట్ సెట్టింగ్స్ క్రాస్ ఓవర్స్ అండి. స్పీకర్స్లోనే క్రాస్ ఓవర్స్ అన్నీ 80 హెర్ట్జ్ పెట్టాము. టాపు, ఫ్రంట్, అట్మాస్ మటుకు 120 హెర్ట్జ్. నెక్స్ట్ స్పీకర్ కాన్ఫిగరేషన్ మళ్ళీ ఒకసారి చూస్తామండి. ఇవన్నీ స్మాల్ పెట్టుకోండి ఖచ్చితంగా. మీరు లార్జ్ పెట్టారంటే వర్క్ చేయదు. సబ్ వూఫర్స్ ఏదన్నా ఉండే స్పీకర్లకు అయితేనే లార్జ్ యూజ్ చేయాలి. మనకంతా 8 ohms 4 ohms కాబట్టి స్పీకర్స్ అంటే మనం స్మాల్ పెట్టుకుంటేనే మనకు వర్క్ అవుతాయి, లేదంటే వర్క్ కావు. అదైతే మిడ్ రేంజ్ స్పీకర్స్ ఇలా ఉన్నాయి కాబట్టి మనం స్మాల్ పెట్టుకోవాలి. సబ్ వూఫర్ అలా ఉంది అనుకోండి, మనము ఖచ్చితంగా లార్జ్ పెట్టుకోవాల్సి వస్తుంది. మనం స్పీకర్సే కాబట్టి వాడేది, సరౌండింగ్స్ కానీ సెంటర్, ఫ్రంట్, లెఫ్ట్, రైట్ అన్నీ స్పీకర్సే కాబట్టి మనం అన్నీ స్మాల్ పెట్టుకుంటే బెస్ట్. ఇంకోటి ఇక్కడ నన్ పెట్టామంటే అక్కడ మన కనెక్షన్ కూడా కట్ అయిపోతుంది. అది ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నాం. బేస్లోకి వచ్చామంటే LFC ప్లస్ మెయిన్ పెట్టుకోండి. సబ్ వూఫర్ 80 హెర్ట్జ్లో కట్ ఆఫ్ చేసుకోండి. మేము వాడేది అంతే అండి. ఇది మాన్యువల్కి ఆర్సీకి తేడా. +2 ఛానల్ ప్లేబ్యాక్ ఉంది. ఏదైనా బ్లూటూత్ పెట్టుకొని మీరు ఆడియో ఒకటి వినాలనుకున్నప్పుడు ఇది ఒకసారి కూడా సెట్ చేసుకోవచ్చు మీరు. ఫ్రంట్ స్మాల్ ఇది వరకు అనుకున్నట్టుగా సబ్ వూఫర్ ఉందంటే ఉంది. సబ్ వూఫర్ 80 హెర్ట్జ్ మాకు 12 feet డిస్టెన్స్లో ఉంది. లెఫ్ట్, రైట్ +2 ఛానల్ అంతే అండి, అంతకు మించి వేరే లేదు. అదండి. నెక్స్ట్ ఆడియోలో సెంటర్ మేము 6.5 పెట్టాము. +6.5 సెంటర్ ఛానల్. సబ్ వూఫర్ 1 +5.5 డిజిబుల్స్. అవి ఒక సిగ్నల్కి ఇచ్చాము. ఒక సిగ్నల్కి ఈ 6 సబ్ వూఫర్స్ అనేది ఒక సిగ్నల్ మీద రన్ అవుతుంది. ఆ ఒక సిగ్నల్స్ 5.5 డిజిబుల్స్ పెట్టాము. ఈ 6 సబ్ వూఫర్స్ అక్కడ 2 ఉన్నాయి చూడండి. ఈ 6 సబ్ వూఫర్స్ ఒక సిగ్నల్కి ఇచ్చామన్నమాట. నెక్స్ట్ సెకండ్ సబ్ వూఫర్కి ఒక సిగ్నల్ ఇచ్చాము. అదొక్కటి మేము సోఫా సెట్ కింద బూమ్ షేకర్ అనేసి అదొక కాన్సెప్ట్ అనమాట. మీరు ఇదివరకు వీడియోలో కూడా చూసింటారు. 2 సబ్ వూఫర్స్ ఉన్నాయి JBL. అది మెయిన్ హెవీ బేస్ ఎఫెక్ట్ ఉన్నప్పుడే మంచి ఎఫెక్ట్ వస్తుంది అనమాట. కొద్దిగా వైబ్రేషన్ అంటే రియాలిటీగా ఉంటుంది, మనం ఆ సీన్లో ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది. కంటిన్యూ బేస్ అయితే రాదు. వచ్చిందంటే మనం కూర్చోలేము ఎక్కువసేపు. ఎప్పుడైనా మంచి ఎఫెక్ట్ కొట్టినప్పుడు జస్ట్ వైబ్రేట్ అవుతుంది అనమాట. అది దాని కాన్సెప్ట్. ఈ 2 సబ్ వూఫర్స్ ఈ విధంగా ఇచ్చామన్నమాట మేము.
నెక్స్ట్ సెట్టింగ్స్ వచ్చేసి ఇది సినిమా ఈక్వలైజర్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఆఫ్లో ఉంటుంది, అది ఆన్లో పెట్టుకోండి. సినిమా ఈక్వలైజర్ వచ్చేసి నెక్స్ట్ వాల్యూమ్ వచ్చేసి ఇంకా లిమిట్ ఆఫ్ చేసేసుకోండి. పవర్ ఆన్ లెవెల్ వచ్చేసి లాస్ట్ పెట్టేసేయండి. మాన్యువల్ లెవెల్ ఫుల్ పెట్టేసేయండి. అంతే అండి. సెట్టింగ్స్ లేదు, మెయిన్ స్పీకర్స్ ఒకటి మీరు సెట్టింగ్స్ చేసుకోవాల్సి వస్తుంది. మిగతా ఏదో అవసరం లేదు. ఆర్సీ జోలికి అయితే పోవద్దండి. ఓపెన్ హాల్ ఉన్నప్పుడు మీరు ఆర్సీ గాను చేసుకోవద్దండి. మెయిన్గా అది మినీ థియేటర్ అలా ఉందన్నప్పుడే మీరు ఆర్సీ చేసుకోండి. ఓపెన్ హాల్ ఉన్నప్పుడు మాన్యువల్కి వెళ్ళిపోండి. ఇట్లా ప్రీఅవుట్ సెక్షన్స్ మీరు ప్రీయాంపుల్ కనెక్ట్ చేశారంటే ఆర్సీ అవసరం లేదండి. మాన్యువల్ పెట్టుకొని మీకు ఎంత కావాలంటే అంత డిజిబుల్స్ పెంచుకోండి. ఇందువరకు చెప్పినట్టుగా డిజిబుల్స్ వాడు ఎందుకు డిజిబుల్స్ ఇచ్చాడంటే ప్రీఅవుట్ సెక్షన్స్ వాడుకునే వాళ్ళకు డిజిబుల్స్ పెంచుకోవచ్చు అని ఇచ్చాడనమాట. ఆర్సీ అంటే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మనం మైక్ అలా క్యాలిబ్రేషన్ చేసామంటే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. దాంట్లో సిస్టంలో ఏముందో అదే ఇస్తుంది అనమాట. అందుకే వాడు మైక్ ఇస్తాడు అనమాట ఏవీ రిసీవర్కి. అది అంత యూస్ఫుల్ లేదండి. అది మీరు యూస్ చేయాలంటే ఒక మినీ థియేటర్ కట్టించుకుని మంచి పవర్ యాంపు, మంచి స్పీకర్స్ అలా ఉన్నప్పుడు వాడుకోండి. మనం ఓపెన్ హాల్ కాబట్టి మాన్యువల్కి వెళ్ళిపోయామన్నమాట. మాన్యువల్లో మనం ఎంత కావాలంటే అంత అవుట్పుట్ పెంచుకోవచ్చు. అది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. అందుకోసం మేము మాన్యువల్ చేస్తున్నాం. అదే అండి మెయిన్. మీరు ఏవి రిసీవర్కి మెయిన్ అసెంబ్ల్డ్ యాంప్లిఫైర్కి తేడా ఏమంటే అది చాలామంది క్లారిటీ ఉండదండి. ఏవి రిసీవర్ ఎక్కడ కొనాలి, దాంట్లో ఏమేమి ఉంటాయనేది నేను బాగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చేసిన ఎక్స్ప్లెనేషన్లో. ఏవి రిసీవర్ ఏం లేదండి, ఆడియో వీడియో రెండు మీరు క్లారిటీగా బాగా డివైడింగ్ బాగుంటుంది. వీడియో క్లారిటీ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ అదే అడ్వాంటేజ్. అసెంబ్ల్డ్ యాంప్లిఫైర్ వచ్చేసి ఓన్లీ ఆడియో పర్పస్కి అయితేనే అది యూస్ఫుల్ అవుతుంది. మెయిన్గా ఏవీ రిసీవర్ అయితే రెండు రకాలుగా పనికొస్తాయి. ప్లస్ ఏవీ రిసీవర్లో మీరు ప్రీఅవుట్ టీవీకి మీకు ఈఏఆర్సీ అని ఉండేది ఒకటి వస్తుంది. అట్మాస్ కంటెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. అసెంబ్ల్డ్ యాంప్లిఫైర్కి డాల్బీ డిజిటల్ ప్లస్ వరకే సపోర్ట్ చేస్తుంది. అది కాబట్టి మీరు ప్రొజెక్టర్ తీసుకున్న, టీవీ తీసుకున్న ఈఏఆర్సీ అనేది ఖచ్చితంగా తీసుకోండి. అది తీసుకున్నారంటే మీకు ఖచ్చితంగా వర్క్ అవుతాయి అన్నమాట. అది ఏవీ రిసీవర్లో ఉండే అడ్వాంటేజ్. ప్లస్ అన్ని సర్టిఫికేషన్ బోర్డ్స్ ఉంటాయి దాంట్లో. అట్మాస్ కానీ, RO3D కానీ, DTS కానీ ఇవన్నీ సర్టిఫైడ్ బోర్డ్స్ ఉంటాయి. చాలా థియేటర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది 100%. మీరు అసెంబ్ల్డ్ యాంప్లిఫైర్లో డాల్బీ డిజిటల్ వరకు సపోర్ట్ చేస్తుంది. అది వీడియో కంటెంట్ సపోర్ట్ చేయదు, ఓన్లీ ఆడియోనే సపోర్ట్ చేస్తుంది. అది రెండింటికి తేడా. మీరు ఏవీ రిసీవర్ కొనాలనుకున్నప్పుడు మంచి వెనకాల ప్రీఅవుట్ సెక్షన్స్ ఉండేవి తీసుకోండి. 7.2 కానీ 5.1 కానీ అలాంటి ఏవీ రిసీవర్లు తీసుకోవద్దండి. కొంచెం డబ్బులు ఉన్నాయంటే బాగా అవుట్పుట్ సెక్షన్ ఉండేవి తీసుకోండి. 11.2 కానీ 9.2 కానీ అలా తీసుకోండి. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మీరు ఏదైనా మినీ థియేటర్ కట్టించుకోవాలనుకున్నా లేదంటే హౌస్ షిఫ్ట్ అయినా కూడా మీకు అవి యూస్ అవుతాయి. మీరు 5.2 లేదంటే 7.2 అలా తీసుకున్నారంటే మళ్ళీ అది రీసేల్ చేయాలంటే కష్టమవుతుంది. మళ్ళీ కొనాలంటే ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకోవాలని వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి ప్రీఅవుట్ సెక్షన్ ఉండేది చూసి తీసుకోండి. బట్ స్పీకర్స్ మటుకు ఏవీ రిసీవర్కి ఇవ్వద్దండి, ఓవర్ హీట్ అయిపోతాయి, మూవీ షట్ డౌన్ అయిపోతుంది రన్నింగ్లో. ఏవీ రిసీవర్ కూడా లైఫ్ రాదు. ఖచ్చితంగా మీరు ఏవీ రిసీవర్ తీసుకునేసరికి ప్రీ యాంప్లిఫైర్స్ యూస్ చేయాలి. అలా యూస్ చేయాలంటే బ్రాండెడ్కి వెళ్ళండి. లేదంటే అసెంబుల్డ్ మీ దగ్గర మీ సిటీలో ఎవరైనా తయారు చేసేవాళ్ళు ఉంటే అసెంబుల్డ్ తయారు చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఏవీ రిసీవర్లో మీరు స్పీకర్స్ కనెక్షన్స్ 8 ohms స్పీకర్స్ ఇచ్చారంటే అవుట్పుట్ అస్సలు ఉండదు. మీరు 200 ఇంటూ అక్కడ 9 ఇచ్చారు కదా ఏవీ రిసీవర్ మీద, అంటే 200 watts వర్క్ అవుతుంది అనేసి అనుకోవడం తప్పు. అది 4 ohms వరకే పర్ ఛానల్ 200 watts సపోర్ట్ చేస్తుంది. 8 ohmsకి వచ్చేసి 100 or 120 RMS వరకే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రీఅవుట్ సెక్షన్ చేసుకున్నారు అంటే దానిలో ఎంత అవుట్పుట్ కావాలంటే అంత మనం తయారు చేసుకోవచ్చు. మేము వాడే ప్రీ యాంప్లిఫైర్స్ వచ్చేసి పర్ ఛానల్ వచ్చేసి 300 RMS 4 ohms నుంచి 16 ohms వరకు సపోర్ట్ చేస్తుంది మేము వాడే ప్రీ యాంప్లిఫైర్స్.
కాబట్టి మాకు అవుట్పుట్ చాలా బాగుంటుంది. ఏవి రిసీవర్ మీద ఎటువంటి లోడు ఉండదు. లోడు అంతా ప్రియాంప్ సెక్షన్ మీద మాకు లోడ్ అంతా పడుతుంది అన్నమాట. అది బట్ లాట్ ఆఫ్ వెనకాల వచ్చేసి మన కనెక్షన్స్ హెచ్డిఎంఐ కనెక్షన్స్ కావచ్చు, ఈఏఆర్సి కనెక్షన్స్ కావచ్చు, 8K టీవీ కనెక్షన్ కావచ్చు, ప్రతిదీ మనకి ఏవి రిసీవర్లో అయితే ఉంటాయండి. కాబట్టి ప్రీఅవుట్ సెక్షన్స్ చాలా బాగుంటాయి ఏవి రిసీవర్లో. బడ్జెట్ ఉందంటే మటుకు ఏవి రిసీవర్ అనేది బెస్ట్ నేనైతే చెప్తున్నాను. బట్ ఏదన్నా ప్రాబ్లం సర్వీస్ అంటే ఏదన్నా మదర్ బోర్డు కాలిపోయిందంటే మటుకు ఒక 20,000 30,000 ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. మ్యాక్సిమం 100% పోదు. ఏదైనా కరెంటు అప్ అండ్ డౌన్ వచ్చి ఏదైనా ఏంటంటే మన టైం బాగలేదంటే పోయేదానికైతే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఆలోచించి తీసుకోండి. ఇట్లా ప్రీ యాంప్లిఫైయర్స్ మీరు వాడినారంటే మటుకు ఏవి రిసీవర్ డెఫినెట్గా 10-15 ఏళ్ళైనా వస్తాయి, లైఫ్ డెఫినెట్గా వస్తాయి. మీరు స్పీకర్స్ కనెక్ట్ చేశారంటే మటుకు 4 ఏళ్ళకి మించి రావాలనే కూడా కష్టం. అది ఓవర్ హీట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఐసీ లోపల హీట్కి ఏమైందంటే కాలిపోతాయి. చూడండి, మేము అన్ని ప్రీ యాంప్లిఫైయర్స్ వాడుతున్నాం. సపరేట్గా దానికి కరెంట్ కనెక్షన్ సపరేట్ తీసుకోండి. మీరు చిన్న చిన్న బోర్డులకు గలక ఇచ్చారంటే మటుకు చాలా కష్టము. ఇది ఏబీ రిసీవర్ దాదాపు 15-16 గేలు వెయిట్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ హెవీ ఉంటుంది, అంటే ఒక ఏసీ కరెంట్ లాగుతూ ఉంటుంది. దానికి తీసుకెళ్ళి మీరు చిన్న కరెంట్లో పెట్టారంటే మామూలు 1.0 అట్లా వైర్స్ ఉన్నాయి ప్లగ్ బాక్స్లో పెట్టారంటే మటుకు మెల్ట్ అయిపోతాయి. సపరేట్ మెయిన్ బోర్డులో నుంచి మీరు వైర్ లాక్కొని సపరేట్గా ఇవ్వండి. మేము సపరేట్ చేసాము, మీరు అబ్జర్వ్ చేశారు లేదా, అన్నిటికీ సపరేట్ ప్లగ్ బాక్స్లు ఉన్నాయన్నమాట. దానికే ఇచ్చామన్నమాట. మాకైతే కరెంటు అప్ అండ్ డౌన్ అనే ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మెయిన్ మీటర్ నుంచి ఇచ్చాం, లాగాం వైర్ సపరేట్గా, హెవీ గేజ్ వైర్ లాగాం. 4 యాంప్లిఫైర్లు రన్ అవుతున్నాయండి. మేము ఒకసారి మూవీ రన్ చేయాలంటే 4 యాంప్లిఫైర్ ఏబీ రిసీవర్తో పాటు 4 యాంప్లిఫైర్స్ రన్ అవుతాయి. ఈ 4 ఎలా అంటే కరెంట్ ఎక్కువగా తీసుకుంటుంది, 4 ఏసీలు రన్ అయినట్టు అనమాట. కాబట్టి ఖచ్చితంగా మేము ఏం చేస్తామంటే మెయిన్ బోర్డులోంచి లాక్కున్నాము, అదే యూజ్ చేస్తున్నాం. మీరు కూడా ఎవరైనా ఏబీ రిసీవర్లు మెయింటైన్ చేసేవాళ్ళు అంటే మెయిన్ బోర్డులోంచి పవర్ తీసుకోండి. మీరు చిన్న పవర్ సెక్షన్స్లో పెట్టారంటే మటుకు గ్యారంటీగా ప్రాబ్లం వస్తుంది. అదే అండి టాపిక్. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టుగైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఇప్పుడున్న టాపిక్ వచ్చేసి ఓన్లీ ఏబీ రిసీవర్ ప్లస్ అసెంబ్ల్డ్ యాంప్లిఫైర్ మీద అండి టాపిక్, మెయిన్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్పీకర్స్ మీద, దాని మీద టాపిక్ చేస్తానండి. తీసుకోవాలనుకునే వాళ్ళు డెనాను లేదా మెరాన్స్ తీసుకోండి. లేదంటే ఆంకియా కానీ, సోనీ కానీ, పైనీర్ కానీ, చాలా బ్రాండ్స్, యమహా కానీ, ఇట్లా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. మీకు ఏ బ్రాండ్ కావాలని తీసుకోండి. నా అడ్వైజ్ అయితే నేనైతే డెనాన్ వాడుతున్నాను 1 ఇయర్ నుంచి. దీంట్లో బాగా డాల్బీ అట్మాస్ కానీ, డిటిఎస్ కానీ సపోర్ట్ చాలా బాగుంది. ఎటువంటి ఇష్యూస్ లేవు ఇంతవరకు. ప్రాబ్లం అనేది మాకు ఏబీ రిసీవర్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు. పైన ఫ్యాన్స్ వాడండి, ఖచ్చితంగా గాలి వెంటిలేషన్ పెట్టుకోండి, ఫ్రీగా పెట్టండి. దాన్ని కబోర్డ్లో అక్కడ ఇక్కడ బిగించి పెట్టినారంటే గాలి ఆడదు. గాలి ఆడలేదంటే తొందరగా హీట్ ఎక్కిపోతుంది. షట్ డౌన్ అయిపోవడం, మూవీ హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి ఒకసారి షట్ డౌన్ అయిపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మంచి హెచ్డిఎంఐ కేబుల్ అయితే వాడాలి. మీరు 300 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు హెచ్డిఎంఐ కేబుల్ అయితే పనికిరాదు. మినిమం అంటే 3,000, 2,500 నుంచి మంచి హెచ్డిఎంఐలు వస్తాయి. ఒక్కటి తీసుకోండి, దానికి టీవీ కనెక్ట్ చేసుకోండి, టీవీకి కానీ ప్రొజెక్టర్ కానీ కనెక్ట్ చేసుకోండి. అది మెయిన్ పాయింట్. మీరు చిన్న తక్కువ బడ్జెట్లో హెచ్డిఎంఐలు తీసుకున్నారంటే రన్నింగ్లో మూవీ కట్ అయిపోతుంది, సిగ్నల్స్ కట్ అయిపోతాయి, బ్రేక్ అయిపోతాయి. ఇవన్నీ ప్రాక్టికల్గా మేము అనుభవించి మంచి బ్రాండెడ్ హెచ్డిఎంఐలు వాడుతున్నాము. ఇంతవరకు మూవీ అయితే బ్రేక్ కాలేదు. ఫస్ట్లో మేము కూడా 1000 రూపాయలు హెచ్డిఎంఐ వాడేవాడిని. మూవీ బ్రేక్ అయ్యేది, అప్పుడప్పుడు మిడిల్లో డిస్టర్బెన్స్ వచ్చేది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మీరు మెయింటైన్ చేసుకుంటేనే ఏబీ రిసీవర్ జోలికి వెళ్ళండి. అది మ్యూజిక్ అనేది ఒక సముద్రం, దాని జోలికి వెళ్ళారంటే మిమ్మల్ని అన్నీ అవి ఇవి ప్రతిదీ మిమ్మల్ని అప్గ్రేడ్ చేస్తూనే ఉంటుంది ఆటోమేటిక్గా. ఫస్ట్ మేము 5.2 వాడేవాళ్ళం అసెంబుల్డ్. 4 ఏళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసాము, చాలా బాగుండేది 5.2. మేము కడపలోనే చేయించుకున్నాము. ఇప్పుడు అప్గ్రేడ్ అయ్యాము. అప్గ్రేడ్ అయిన తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ వచ్చామన్నమాట మేము. సరౌండ్ స్పీకర్స్ ఇప్పుడు మేము వాడేది 13.12 అనుకోండి, అంటే 13 ఛానల్స్ ఉన్నాయి, 12 సబ్ ఓవర్స్ ఉన్నాయి. చాలామంది కామెంట్ ఏం చేస్తారంటే 12 సబ్ ఓవర్స్ హాల్లో ఎట్లా పెట్టారు, ఎందుకు పెట్టారు, అది ఇది అడిగారు. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సపరేట్గా వర్క్ అవుతాయి అన్నమాట. 12 సబ్ ఓవర్స్ ఒకేసారి అయితే రన్ కావు, సపరేట్ రన్ అవుతాయి అన్నమాట. అది నెక్స్ట్ దాంట్లో చెప్తాను మీకు. అదే అండి మెయిన్. ఓకే అండి, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నా మొబైల్ నెంబర్కి ఇస్తానండి, కాంటాక్ట్. దాంట్లో మీరు ఫోన్ చేయొచ్చు ఎనీ టైము.
ఏదన్నా తప్పులు ఉన్నా కూడా మీరు ఫోన్ చేసినా మీరు మాకు చెప్పొచ్చు. మేము కూడా అది ఎక్స్పర్ట్లు ఏం కాదు, మేము 1 ఇయర్ నుంచి వాడుతున్నాం కాబట్టి మా ఎక్స్పీరియన్స్ అయితే చెప్పాను. రిమోటు చాలా కాస్ట్లీ రిమోట్ అండి. అది కనుక బ్రేక్ అయిందంటే మటుకు 2000, 3000 పెట్టుకోవాలి. అది ఒరిజినల్ దొరకదు. కాబట్టి దానికి కవరో లేదంటే ఒక పౌచ్ చేసుకొని పెట్టుకోండి. మా ఇంట్లో చిన్నపిల్లలు లేరు కాబట్టి మేము నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నాం. అది రిమోట్ అయితే చాలా వాల్యుబుల్ అండి. కింద అయితే పడకుండా చూసుకోండి. మెయిన్ మనమైతే అక్కడ ఆపరేట్ చేయడం ఏమి ఉండదు ఏవి రిసీవర్లో, అంత రిమోట్ ద్వారానే కాబట్టి రిమోట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. వెంటిలేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మంచి ఫ్యాన్స్ వాడండి. మేమైతే ఇన్ఫినిటీ ఫ్యాన్స్ కొన్నాము. 2 ఫ్యాన్లు 6000 పడ్డాయండి మాకు. అది బుష్లు ఇచ్చారు, రబ్బర్ బుషెస్. సౌండ్గా రావడం కానీ వైబ్రేషన్స్ కానీ ఏమి ఉండవు. ఎటువంటి ఇష్యూస్ ఉండవు అన్నమాట. హీటింగ్ ఇష్యూస్ అయితే అస్సలు ఉండవు. అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏవి రిసీవర్కి రేర్ సైడ్ ఇది ప్రీఅవుట్ సెక్షన్ అండి. ఇది మీరు నెక్స్ట్ పర్చేస్ చేయాలంటే ఇట్లా ప్రీఅవుట్ సెక్షన్ పాయింట్స్ యూనిట్ తీసుకోండి. ఇది RCA కేబుల్ కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు 2 ప్రీఅవుట్స్ లేదా 4 ప్రీఅవుట్స్ అనేది తీసుకోవద్దండి. ఇది 11 ఛానల్స్కి సపోర్ట్ చేస్తాయి ప్రీఅవుట్స్. మీరు ప్రీ యాంప్ కానీ పవర్ యాంప్ కానీ యూస్ చేసుకోవాలంటే ఈ ప్రీఅవుట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సబ్ ఊఫర్కి అయితే ఇట్లా 2 ప్రీఅవుట్స్ ఉన్నట్టు తీసుకోండి. 2 సబ్ ఊఫర్స్, ఇప్పుడు 4 కూడా వస్తున్నాయి, అప్గ్రేడ్ అయ్యింది. బట్ 2 సిగ్నల్స్ ద్వారా మీరు ఎన్నైనా సబ్ ఊఫర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, సిరీస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది ట్రిగర్ కేబుల్ అండి. ఇది నెక్స్ట్ వచ్చేసి HDMI కేబుల్ ARC ప్లస్ EARC 2 ఒకటే వస్తాయి అన్నమాట. మీకు ఏ సపోర్ట్ అయితే అది కనెక్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్ లుక్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి. ఏవి రిసీవర్కి చాలా HDMI పోర్ట్స్ ఉంటాయి. మీకు స్పీకర్ పోర్ట్స్ అన్నీ ఉన్నాయి. మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే ప్రతి పోర్ట్స్ ఉంటాయి.